విజయవాడలో ఉపాధ్యాయుల ఆత్మగౌరవ యాత్ర చేపట్టారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మాది మెగా డిఎస్సి, దగా డిఎస్సి కాదు అంటూ ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. కష్టపడి నిజాయితీగా ఉద్యోగాలు సాధించామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. 16,000 పోస్టులతో 16,000 కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపిందని అన్నారు. అంటే ఒకటికి 3 సార్లు చదివితేనే మనకి అక్కడ ఆప్షన్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా ఆప్షన్స్ ఇస్తారండి. చాలా ఆప్షన్స్ ఇస్తారు. అది చదివి రాయాలంటే చాలా టైం పడుతుంది. ఈ లోపు చీటింగ్ చేయడానికి ఉండదు, పేపర్ లీక్ అవ్వడానికి ఉండదు. పేపర్ లీక్ అంటున్నారు, పేపరే లేదండి అక్కడ. అదేంది సాఫ్ట్వేర్ లో ఉన్న క్వశ్చన్ పేపర్ అన్నమాట. సో ఎంతో పారదర్శకంగా ఈ ఎగ్జామ్ ని నిర్వహించి ఒక పండగ వాతావరణంలో అందరికి 16,000 కుటుంబాలకి అన్నం పెట్టారండి మన చంద్రబాబు నాయుడు గారు, మన నారా లోకేష్ గారు. వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాలి కదండి. అండ్ ఇది అవమానకరంగా ఉందండి మాకు. నేను చెప్పేది ఒకటేనండి, నిందలు అయితే వేయొద్దు, మీరు న్యాయంగా వెళ్ళండి. ఏదన్నా ఉంటే మీకు డౌట్ ఉంటే న్యాయంగా కోర్టులో పోరాడండి, మమ్మల్ని మాత్రం మీరు అవమానించవద్దు. ఇంకో విషయం, యువతకి ఒకటే ఒక మెసేజ్ అండి, మళ్ళీ మనకి డిఎస్సి రాబోతుంది, మీరు కష్టపడండి. ఇలాంటి విషయ ప్రచారాలు మీరు వినొద్దు అండ్ మీ మైండ్ కి తీసుకురావద్దు. మీ దగ్గర చాలా టాలెంట్ ఉంది, prove that you are eligible for the next DSC. Thank you. వైసీపీ పాలనలో 5 సంవత్సరాలలో ఒక్క డిఎస్ఏని ఇచ్చారా? లేదు, జీరో. కూటమి ప్రభుత్వం రాగానే మొదటి సంతకంతో 16,000 పైచిలుకు ఉద్యోగాలు డిఎస్సి ద్వారా భర్తీ చేశారు. ఇది దగా, ఇది మెగా. నెక్స్ట్ ఇచ్చిన గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో నేను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తాను అని చెప్పారు. తీసారా? తీయలేదు. ఈ గవర్నమెంట్ రాగానే మొదటి సంతకం డిఎస్సి, నెక్స్ట్ మళ్ళీ సెప్టెంబర్ 15న జాబ్ క్యాలెండర్ వదలబోతున్నారు. ఇప్పుడు పెట్టారు. రానున్న రోజుల్లో అక్టోబర్ నెలలో డిఎస్సి మళ్ళీ పెడతామని నారా లోకేష్ గారు చెప్పుకున్నారు. గ్రూప్స్ కూడా, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ అని ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉన్నారు. ఈ డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ వల్ల ఆగడం జరిగింది. వాళ్ళ నోటిఫికేషన్స్ 0, వీళ్ళ నోటిఫికేషన్స్ ఫుల్. ఇది దగా, ఇది మెగా. ఇది మమ్మల్ని చూసుకుంటున్నారు బాగా. ఇంకొకటి సార్, గడిచిన 5 సంవత్సరాల్లో టీచర్ కి జీతం రావడం కూడా సరిగా ఉండేది కాదు సార్.